హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాష. దేశానికి వెన్నుపూస రైతు. అలాంటిది ఆ రైతే కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని చేంజెస్ జరుగుతున్నా రైతుల కష్టాలు మాత్రం అసలు తీరట్లేదు. వాళ్ళు ఎప్పటికీ దళారీల చేతుల్లో ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నాం పెడసన గల్లులో. ఇక్కడ రైతుల కష్టాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రైతులు ఇంత కష్టపడి వరి ఇవన్నీ పంటలు పండిస్తుండ్రు, ఇవి తీసుకెళ్ళి దళారుల చేతిలో పెడతారు. ఎందుకని ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేకపోతుంది? అంటే రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతుంది? మేము సంవత్సరం వల్ల మేము పండించిన ధాన్యాన్ని రైతులు చివరికి అమ్ముకోలేక ప్రైవేట్గా బేరగాళ్ళకి అమ్ముకుంటున్నారండి. అదే ఆర్బీకేలు ఓపెన్ చేస్తే మేము ఆర్బీకేలకు అమ్ముకుంటాం కదండి. ఆర్బీకేలు అసలు ఇంతవరకు కరెక్ట్గా నిన్న ఓపెన్ చేశారండి. ఇప్పుడు దగ్గర ఊర్లో సగం ధాన్యం బయటికి వెళ్ళిపోయినాయండి. ఆర్బీకేలు ఓపెన్ చేస్తే అందరూ ఆర్బీకేలకు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకుంటారు కదండి. ఆర్బీకేలుకి లేకపోతే రైతు ఎవరికి అమ్ముకుంటారండి? వాళ్ళు ఏమంటున్నారు, మీరు అమ్ముకోండి, మీరు ఇష్టం వచ్చిన దాడు అమ్ముకోండి అన్నారు. మీకు ఎవరికైనా తెలుస్తుందా ఏ మిల్లుకి అమ్మాలి? ఎవరికైనా మీకు తెలుస్తుందండి? రైతులకు తెలియదు కదా సార్, ఏ మిల్లర్కి అమ్మాలి, లేకపోతే లారీలు ఎలా వాళ్ళతో మాట్లాడాలి ఏం తెలియదు కదా. 2 సంవత్సరాలు నాడండి అందరినీ రైతుల్ని రమ్మని, ఆర్బీకేలకి రమ్మని, ఏ మిల్లుకు తోలాలి, దాంట్లో ఉన్న తేమ శాతం చూసి, తేమ ఇంత ఉంది, నీ వడ్లు ఇంత పడతాయి, బయట నీకు మద్దతు ధర ఇంత ఉంటే నీ దానికి కట్ అయ్యి పాయింట్కి కిలో చొప్పున కట్ అయ్యి నీకు ఇంత పడుతుందని చెప్పి ఆర్బీకేలో 2 years బ్యాక్ చెప్పారండి. తర్వాత అది గ్రాడ్యువల్గా ఇతర ప్రైవేట్ వ్యక్తులు ప్రభావం వలన ఆర్బీకేలు స్లో చేసి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని స్పీడ్ చేసుకుని ఆర్బీకేలు పక్క పెట్టారండి. లాస్ట్ ఇయర్ కూడా తగ్గించుకున్నారండి. ఈ సంవత్సరం అసలు ఆర్బీకేల ద్వారా వెళ్ళటం అనేది అసలు ఒక్క లారీ కూడా జరగలేదండి. నిన్న నా ఒక్కడిది అతి బలవంతం మీద ఒక్క లారీ నేను ఆర్బీకే ద్వారా నేను తోలానండి. అది ప్రభుత్వం తెలుసుకుని ఇప్పటికన్నా తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. సంవత్సరం వల్ల మేము పండించిన రైతు ఇవాళ ఈ టైంలో తెగనమ్ముకోవాల్సి వస్తానండి వడ్లు. మీరు చెప్పండి బాబాయ్. ఆర్బీకే ఉండటమే కానీ స్లోగా ఉంటే ఎప్పటికి వెళ్తాయి వడ్డు? 10 రోజుల్లో పొలాలన్నీ వెళ్ళాలి. స్లోగా లారీలు రావు, వేస్తారు. ఆర్బీకే ఉందని పేరే కానీ స్పీడ్ ఉండదు. స్పీడ్ ఉండకపోతే పైన వాతావరణం బాగోలా. ఏం చేస్తారు? రైతు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎంత అడిగితే అంతకు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆర్బీకే స్పీడ్ ఉండి లారీలు అవన్నీ తేగలిగితే రైతు నష్టపోకుండా ఉంటాడు. దీనివల్ల ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ఆర్బీకే అనేది కొంచెం పై అధికారులు అసలు ఏం చేస్తున్నారో ఏంటి, ఇక్కడ ఊళ్ళో ఏం జరుగుతుందో, ఒడ్లు ఎలా కొంటున్నారు అనేది పట్టించుకోవట్లా. అది ఆర్బీకే వాళ్ళు కూడా మామూలుగా బేరగోడికి కొంచెం సిండికేట్ అవుతున్నారు. ఓకే, మీరు చెప్పండి. రైతు ఇబ్బంది పడిపోతున్నారు. మన గిట్టుబాటు రేటు రావాలి వ్యవసాయానికి. మరి చాలా రిస్క్లో పడిపోతున్నాం. పండిస్తున్నాం, సుఖం లేకుండా పోతుంది. వీళ్ళేమో ప్రైవేట్ వాళ్ళు కొనేసి అడ్డగోలుగా కొనేస్తున్నారు. మరి మేమేం చేయం? కౌలు రైతులు ఇబ్బంది పడిపోతున్నాంగా. మరి దాని గురించి మీరు కూడా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. ఇది ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ఆర్ఎస్కేని మార్చారండి రైతు సేవా కేంద్రాలుగా. అయితే వాళ్ళు ఈ క్రాప్ చేశారు, ప్లస్ దాన్ని మేము షెడ్యూల్ ఇస్తాము, సొసైటీ వాళ్ళని సంప్రదించండి అని చెప్పారండి. సొసైటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఏమీ పని జరిగేలా లేదు. మీరే మిల్లుకి వెళ్ళి అక్కడ మీరు సంచులు తెచ్చుకొని పలానా సొసైటీకి కొడుతున్నామని చెప్పి సంచులు తెచ్చుకొని మీరు కాటా వేసుకోండి అని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఈ సిస్టమ్ లేదు, మళ్ళీ ఈ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఇక ఆ రిస్క్ అంతా ఏం పడతామేమో అని మీరు మధ్యవర్తినే సంప్రదించండి అంటున్నారు. సొసైటీకి వెళ్ళిన ఆ విధంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మధ్యవర్తి దగ్గరికి వెళ్తే ఇక వీళ్ళు దోపిడీ ఎక్కువైపోతుంది. ఇక యథామామూలు అయిపోయిందండి, ఏమేమి మార్పు ఏమీ లేదు. గవర్నమెంట్ కొంటుంది, దళారులు కొంటున్నారు. డబ్బు అంశాలను ధరలకు అమ్ముకుంటున్నాడు. డబ్బు 4 రోజులు లేట్ అయినా పర్లేదన్న వాడు రైతు భరోసా కేంద్రాన్ని తోలుతున్నారు. అది రైతు భరోసా కేంద్రం తీసుకుంటున్నారు. ఎందుకు డబ్బు రాలేదు, అకౌంట్లో కొడుతున్నారు, తీసుకుంటున్నారు. అది ఎక్కువ దళారులకి అమ్ముతానని అంటారు. డబ్బు అవసరం కదా. ఇప్పుడు కోతకు వచ్చిన వాళ్ళకి, మరి మిషన్లకి, తోలిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు సన్నగారు రైతు కాబట్టి వీళ్ళకి అమ్ముకుంటున్నాడు. అదే పెద్ద రైతు అయితే రైతు భరోసా కేంద్రానికి అమ్ముకుంటున్నాడు. మాకు ఒడ్డు వేసినాక 10 రోజులకు వచ్చినాయి. 1500 చిల్లర ఇచ్చారు మాకు నిరుడు. ఏడేమో 1400 అంటున్నారు. 1400 క్యాష్ అయితేనా 1300. అది కమ్యాన్ బేరగోడు. నీడు కమ్యాన్ బేరగోడు లేడు కదా, రైతు భరోసానే కదా ఆ ఇబ్బంది. మీరు రైతు భరోసా పోతున్నాయి. మీరు రైతు భరోసాలు ఇచ్చారా, దళారికి అమ్మారా? మేము ఇప్పుడు దళారు రేటే. రైతు భరోసా కూడా 1400 అంటున్నారు. లాస్ వస్తుంది కదా దళారికి అమ్మితే? మరి మన లాసే.
మీరు పడిన కష్టం ఉంటే వృధా అవుతుంది కదా బాబాయ్. వృధా కాదు మరి డబ్బు అది. మరి ఆ మిషనోడు ఏమన్నా కోయించినాగానే డబ్బులు ఇవ్వాలి. మరి ఎక్కడ తెచ్చిస్తాం? అన్నీ పెట్టి కూర్చున్నాం ఎగసానికి. మరి వడ్డు అమ్మాలి, డబ్బులు ఇవ్వాలి. తోనోడికి ఏంటి, వీటికేంటి, మిషనోడికి కోసిన మిషనోడికి మరి అది ఇబ్బంది, రైతు ఇబ్బంది అంటే. ఇబ్బంది ఏముందంటే ఇబ్బంది ఏమి లేదు, అంతా బాగానే శుభ్రంగా జరుగుతుంది. ఎక్కడికక్కడ పర్వాలా, ఈ సంవత్సరానికి పర్వాలా అనిపించింది నాకు. అది ఎందుకనంటే కోసినట్టు రోడ్ల మీద పోతున్నారు, చక్కగా ఎవడికాడు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. రైతు భరోసాకి వెళ్ళి ఆ సంచుల కోసం ఇబ్బంది పడి ఈ రిస్క్ లేని పని లేకుండా చేశారు. అది ఇప్పుడు సక్రంగా జరిగేదాన్ని సక్రంగా జరిగింది అనుకుంటాం, జరగని దాన్ని జరగనట్టు చెప్పుకుంటాం.